హలో గోపికృష్ణ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. సార్ ఇప్పుడు పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్. సో, ఇప్పుడు మార్కెట్ ప్రెజెంట్ అయితే వేరే సిట్యుయేషన్స్‌లో ఉంది. సో, ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోర్ట్‌ఫోలియో అనేది ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలంటారు? మార్కెట్ యాక్చువల్లీ సైడ్‌వేస్‌లో ఉంది. ఇట్స్ నాట్ ఇన్ బేర్ ఫేస్. ఓకే. ద సేమ్ సిట్యుయేషన్ మనకి 2022లో కూడా జరిగింది. ఓకే. పోస్ట్ 20 బుల్ మార్కెట్ మనకి 22లో మార్కెట్ రఫ్‌లీ 1 ఇయర్‌కి సైడ్‌వేస్‌కి వెళ్ళింది. విత్ 17% ఆఫ్ కరెక్షన్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకి 23 మొత్తం బుల్ మార్కెట్ వచ్చింది. దెన్ పోస్ట్ 24 వి ఆర్ ఇన్ సైడ్‌వేస్ మార్కెట్. డిఫరెన్స్ బిట్వీన్ సైడ్‌వేస్ అండ్ బేర్ మార్కెట్ ఏంటి అంటే సైడ్‌వేస్ మార్కెట్‌లో మార్కెట్ మనకు ఒక రేంజ్‌లో మూవ్ అవుతూ ఉంటది. సీ ఇన్ ద లాస్ట్ 1 ½ ఇయర్ అదొక రేంజ్‌లోనే మూవ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది తప్ప బియాండ్ 20% ఫాలో అవ్వదు. ఓకే. ఒక రేంజ్‌లోనే మూవ్ అవుతుంటది. నౌ ఇన్ దిస్ ఫేజ్ యాస్ ఎ ఇన్వెస్టర్ నో మ్యాటర్ వాట్ డైరెక్ట్ ఫండ్స్ కానీ, రెగ్యులర్ ఫండ్స్ కానీ యాస్ ఎ ఇన్వెస్టర్ ఏంటి అంటే పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గా బిల్డప్ చేయాలి. బికాజ్ ఈ ఫేజ్‌లో మీకు గో విత్ ఎనీ ఫండ్ అది ఫ్లెక్సీ క్యాప్ అవ్వచ్చు, లార్జ్ క్యాప్ అవ్వచ్చు. బికాజ్ నిఫ్టీ 50 నుంచి నిఫ్టీ స్మాల్ క్యాప్ వరకు అన్నీ సైడ్‌వేస్‌లోనే ఉన్నాయి. సో, రిటర్న్స్ అయితే రావు. నౌ ఇలాంటి ఫేజ్‌లో ఏంటి అంటే యూ హావ్ టు బిల్డ్ అప్ ఎ పోర్ట్‌ఫోలియో విచ్ లాంగ్ టైమ్ పీరియడ్‌కి వర్కౌట్ అవ్వాలి. అండ్ ఇన్ మెయిన్ టైమ్ ఇందులో మీరు యూనిట్స్ పూల్ చేస్తూ ఉండాలి. యూనిట్స్ ఓకే. బై చేస్తూ ఉండాలి. బికాస్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు మిడ్ క్యాప్ బాగుండొచ్చు. ఆర్ మేబీ స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ అవ్వచ్చు ఇన్ ద కమింగ్ 1 ఆర్ 2 ఇయర్స్. సో, ఇప్పుడు ఈ ఫేజ్‌లో మీరు ఎన్నైతే యూనిట్స్ పూల్ చేస్తున్నారో, ఎన్నైతే యూనిట్స్ అక్యుములేట్ చేస్తున్నారో దానికి అప్పుడు మీకు వాల్యూ క్రియేట్ అవుతుంది. సో, ఇన్ దిస్ ఫేజ్ రిటర్న్స్ అయితే రావు. బట్ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్షన్ ఎలా ఉండాలి అంటే ఇన్ యువర్ పోర్ట్‌ఫోలియో ఫర్ ష్యూర్ ఒక ప్రాపర్ వెల్ డైవర్సిఫైడ్ ఫండ్ ఉండాలి. విచ్ ఇన్ ద కెన్ బి ఎ సెన్స్ మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్. అదే ఎంత పర్సెంట్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ఓకే. ఉండాలి? సో, అలొకేషన్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ది ఫండ్ డిఫర్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్‌ఫోలియోలో ఒక ఫండ్ ఉంది. విచ్ ఈస్ ఎ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఫర్ నేమ్ సేక్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ అనుకుందాం. ఫర్ నేమ్ సేక్ ఓకే. నౌ కంపేర్ టు అ స్మాల్ క్యాప్ ఫండ్ పరాగ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ద లాస్ట్ 1 ½ ఇయర్. నౌ యాస్ ఎ ఇన్వెస్టర్ నేనేం చేయాలంటే దానికి ఎక్కువ అలొకేట్ చేసుకోవాలి. బికాజ్ ఇంక్రీజ్ అయ్యే ఫండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ ఫండ్ అనే కాదు దర్ కెన్ బి స్టాక్ ఎనీథింగ్. ఇంక్రీజ్ అయ్యేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతది. ఫాల్ అయ్యేది ఎప్పుడు ఫాల్ అవుతది. స్టక్ అయిపోయేటప్పుడు స్టక్ అవుతది. ఫర్ సమ్ టైమ్ పర్మనెంట్‌గా చెప్పట్లేదు. మార్కెట్‌లో ఫర్ సమ్ టైమ్ జరుగుతూ ఉంటది ఇది. సో, ఏ ఫండ్ అయితే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో ఆ ఫండ్‌లో మనకి అలొకేషన్ ఎక్కువ ఉంటే ద ఎంటైర్ పోర్ట్‌ఫోలియో వాల్యూ ఇంప్రూవ్ అవుతది. లెట్స్ సే నాకు పర్ మంత్ 50,000 ఎస్ఐపి రన్ అవుతుంది. ఇన్‌సైడ్ 50,000 10% నేను ఫ్లెక్సీ క్యాప్‌కి ఇచ్చాను. విచ్ ఈస్ 5,000. నౌ ఆఫ్టర్ 1 ఇయర్ నేను రిటర్న్స్ చూసినప్పుడు కంపేర్ టు అ స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్‌లో రిటర్న్స్ ఎక్కువొచ్చాయి. నౌ యాస్ ఎ ఐడియల్ ఇన్వెస్టర్ నేను ఇన్‌స్టెడ్ ఆఫ్ 10% 20% 30% నేను అలొకేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, దట్ షుడ్ బి ద అలొకేషన్ చేంజ్ ఎవ్రీ ఇయర్ వెనెవర్ మీరు రివ్యూ చేసుకున్నప్పుడు. ఓకే. మీరు ఇయర్లీ రివ్యూ చేస్తున్నారా? హాఫ్ ఇయర్లీ రివ్యూ చేస్తున్నారా? దట్స్ అప్ టు యూ. బట్ రివ్యూ చేసుకున్నప్పుడు గో విత్ ద అలొకేషన్ గో విత్ ద పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టాటిక్ అలొకేషన్ వర్కౌట్ అవ్వదు. స్టాటిక్ అలొకేషన్. హ్మ్. ఓకే. బెటర్ రిటర్న్స్ కావాలంటే మీకు డైనమిక్ అలొకేషన్ కావాలి. బట్ స్టాటిక్ అలొకేషన్ మీకు ఒక నార్మల్‌గా వెళ్ళిపోతుంది అంతే. ఓకే. టు ఇంప్రూవ్ ద రిటర్న్స్ డైనమిక్ అలొకేషన్ హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు రివ్యూ అనేది ఇయర్‌లీ చేసుకోవాలా? లేకపోతే 6 మంత్స్‌కి ఒకసారి చేసుకోవాలంటారా? దట్ డిపెండ్స్ ఆన్ మీరు రివ్యూలో ఏం చూస్తున్నారని. ఇఫ్ ఇన్ కేస్ నేను ప్యూర్‌లీ రిటర్న్సే చూస్తున్నాను. అండ్ అది నాకు పాజిటివ్ రిటర్న్స్ కావాలి ఖచ్చితంగా అంటే అది కంప్లీట్‌లీ బ్యాడ్ రివ్యూ అయిపోతుంది. ఓకే. బట్ వెన్ మీరు రివ్యూ చేసినప్పుడు ఏంటి అంటే కంపారిజన్ విత్ ద ఇండెక్స్ చేయాలి. అగైన్ టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నాది మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. నేను రివ్యూ చేసినప్పుడు మిడ్ క్యాప్ ఇండెక్స్‌తో కంపేర్ చేయాలి. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. నౌ జనరిక్ రివ్యూ టైమ్ పీరియడ్ ఏంటి అంటే 1 ఇయర్. 1 ఇయర్. ఆ 1 ఇయర్ టైమ్ పీరియడ్‌లో మీకు గుడ్ ఆర్ బ్యాడ్ అనేది డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇంకా ఎర్లీగా చేసుకుంటే ఇంకా మంచిది బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. బట్ 1 ఇయర్ అనేది జనరిక్ రివ్యూ టైమ్. అక్కడ మీకు ఫండ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అది ఎలా అంటే డ్యూరింగ్ రివ్యూ మీరు నంబర్స్ చూసుకోవాలి. దట్ ఆ ఫండ్ ఇండెక్స్ కంటే ఎంత తక్కువ రిటర్న్స్ ఇచ్చిందని. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫండ్ గాని రెస్పెక్టివ్ ఇండెక్స్ కంటే ఒక 20% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ఎ సింగిల్ ఇయర్. మేక్ ష్యూర్ ఆ ఫండ్ మళ్ళీ ఫ్యూచర్‌లో హై రిటర్న్స్ అయితే ఇవ్వదు. బికాస్ 20% గ్యాప్ సింగిల్ ఇయర్‌లో ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ ఫండ్ రికవర్ చేయడం చాలా కష్టం. ఒక కొత్త ఫండ్ వచ్చిందనుకోండి. అది సింగిల్ ఇయర్‌లో ఇండెక్స్ కంటే 20% ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు హ్మ్. ఫర్ అ న్యూ ఫండ్. బట్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫండ్ ఉంది విత్ 30,000 క్రోర్స్ ఏవిఎం. అండ్ అది ఒక 20% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇండెక్స్ కంటే అంటే ఇన్ ఫ్యూచర్ ఆ గ్యాప్ ఫిల్ అవ్వదు. సో, అలాంటప్పుడు ఏంటంటే యూ టేక్ అ కాన్షియస్ డెసిషన్. ఆ ఫండ్ సెల్ చేద్దామా? హోల్డ్ చేద్దామా? ఆర్ వేరే ఫండ్ యాడ్ చేద్దామని. బట్ 1 ఇయర్ అనేది ఐడియల్ టైమ్ పీరియడ్ ఫర్ రివ్యూ. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, సో వాళ్ళందరూ అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది పడిపోతుంది. సో ఎందుకు వాళ్ళు పికింగ్ అప్ ఫండ్ అనేది రాంగ్ పిక్ చేయడం జరుగుతుందా? లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారా? ఏం చేస్తున్నారంటారు? అందరికి అదే ఉండిద్ది కదా సార్. రైట్. థింగ్ ఈస్ వెన్ మ్యూచువల్ ఫండ్ వచ్చినప్పుడు ఏంటి అంటే టైమింగ్ మీ కన్సర్న్ అవ్వకూడదు. బికాస్ లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకోని వచ్చారు. జనరిక్ థింగ్ ఏంటి వెన్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం డిసైడ్ అయినప్పుడు అందరూ అని చెప్పను. బట్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ గోల్ ప్లానింగ్ చేసుకుంటారు. దట్ నాకు పలానా గోల్స్ ఉన్నాయి. పలానా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. దానికి తగ్గట్టు పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేద్దామని. ఇన్ దట్ కేస్ మీరు 10 ఇయర్స్ అప్రోచో, 5 ఇయర్స్ అప్రోచో, 15 ఇయర్స్ అప్రోచో ఫాలో అవుతున్నారు. వెన్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మార్కెట్ మూవ్స్ ఇన్ స్టేజెస్. సైకిల్స్‌లో మూవ్ అవుతది.
బుల్ మార్కెట్ ఉంటుంది, బేర్ మార్కెట్ ఉంటుంది అండ్ దెన్ సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే దేర్ ఇస్ అ ప్రూవెన్ థియరీ. మార్కెట్ స్టేజెస్‌లో మూవ్ అవుతుంది. స్టేజ్ 1, 2, 3, 4 అంటారు. 1 అంటే సైడ్ వేస్ మార్కెట్. దాని తర్వాత బుల్ మార్కెట్ వస్తుంది. దెన్ అగైన్ సైడ్ వేస్‌కి వెళ్తుంది ఫర్ సమ్ టైమ్. దెన్ బేర్ మార్కెట్. దెన్ అగైన్ సైడ్ వేస్ బుల్ మార్కెట్, సైడ్ వేస్ బేర్ మార్కెట్ ఇలా. నౌ వెన్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటి అంటే అది పీక్ బుల్ మార్కెట్ అనుకోండి. ఫర్ ష్యూర్ మార్కెట్ ఫాలో అవ్వాల్సిందే. దట్స్ ద థింగ్. ఐ మీన్ అది మార్కెట్ నేచర్. నాకు ఎల్లకాలం మార్కెట్ బుల్ మార్కెట్‌లో ఉండాలంటే పని చేయదు. ఐ మీన్ ఎకానమీ ఎలాగో వర్కౌట్ అవ్వదు. మెనీ థింగ్స్ విల్ బి డెస్ట్రాయ్డ్. ఐ మీన్ చాలా థింగ్స్ డెస్ట్రాయ్ అయిపోతాయి అక్కడ. బుల్ మార్కెట్ మేబీ అప్ టు 6 ఇయర్స్ ఉండొచ్చు ఆర్ అప్ టు 7 ఇయర్స్ ఉండొచ్చు. మీరు పీక్ మార్కెట్‌లో ఎంటర్ అయినప్పుడు ఆబ్వియస్లీ మీకు కరెక్షన్ ఉంటుంది. దట్ మేబీ 30% ఆర్ 50% డ్యూరింగ్ 2008 మోర్ దెన్ 50% కరెక్షన్ చూసాం. ఓకే. అలాంటి టైంలో ఏంటి అంటే పానిక్ అవ్వకూడదు. అడిషనల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. బికాస్ మీ వల్ల మార్కెట్ నేచర్ మారదు. ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టు మార్కెట్ మూవ్ అవ్వదు. ప్రోడక్ట్‌ని అర్థం చేసుకొని మనం మన డిసిషన్ ఫ్యాక్టర్స్ మారుస్తూ ఉండాలి. సో ఇన్వెస్ట్ చేశాక మనీ మార్కెట్ ఫాలో అయింది అంటే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. అడిషనల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఒక 3 ఇయర్స్ వెయిట్ చేస్తూ కూర్చోండి. దెన్ మనీ బానే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ బుల్ రన్ లేని ఫండ్ ఏమనంటే స్మాల్ క్యాప్ అంటారు అనుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్. సో ఇప్పుడు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే తర్వాత ఇప్పుడు స్మాల్ క్యాప్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కొంచెం నెగిటివ్ గానే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫండ్ నెగిటివ్ అయినా కానీ అది వెంటనే పాజిటివ్ అయ్యే ఛాన్స్ అయితే 100% ట్రూ. కనిపిస్తుంది. ట్రూ. నేచర్ అది. ట్రూ. సో ఇప్పుడు స్మాల్ క్యాప్ లో పెట్టుకోవచ్చు అంటారు. స్మాల్ క్యాప్ లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేయాలంటారు. విచ్ ఈస్ Yes. 15 ఇయర్స్ అని. Yes. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. థింగ్ ఈజ్ స్మాల్ క్యాప్ మీకు ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అవుద్ది స్మాల్ క్యాప్. లెట్స్ సే 15 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో 7 ఇయర్స్ స్మాల్ క్యాప్ లెస్ దెన్ 0 ఆర్ 0% రిటర్న్స్ ఇవ్వచ్చు. ఇన్ ద నెక్స్ట్ 7 ఇయర్స్ మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. విచ్ ఓకే. కెన్ బి 15, 20 ఆర్ ఈవెన్ సింగిల్ ఇయర్‌లో 100%, 150% కూడా చూడొచ్చు. స్మాల్ క్యాప్ కాదు కానీ మైక్రో క్యాప్ ఉంటుంది. మైక్రో క్యాప్ అట్ ది ఇయర్ ఆఫ్ 2022 అనుకుంటా. ఐ మీన్ ఆఫ్టర్ 2020 సింగిల్ ఇయర్‌లోనే 170% రిటర్న్స్ ఇచ్చింది. సో స్మాల్ క్యాప్స్‌కి ఏంటంటే హై రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంటుంది. బట్ సంథింగ్ గోస్ బ్యాడ్. సైడ్ వేస్‌కి ఎక్కువ కాలం వెళ్ళిపోతాయి. 2008 తర్వాత స్మాల్ క్యాప్ ఇండెక్స్ టిల్ 2021 సైడ్ వేస్‌లోనే ఉంది. ఓకే. విచ్ మీన్స్ 2008 పీక్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అస్యూమింగ్ లంప్ సమ్ నాట్ ఎస్ఐపి. 2008 పీక్‌లో ఎవరైతే లంప్ సమ్ పెట్టారో వాళ్ళకి 0 కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి నియర్లీ 13 ఇయర్స్ పట్టింది. ఓకే. ఓకే. సో స్మాల్ క్యాప్ ఏంటి అంటే సైడ్ వేస్‌కి వెళ్తే ఎక్కువ కాలం సైడ్ వేస్ వెళ్ళిపోద్ది. ఇన్‌స్టాంట్‌గా రిటర్న్స్ దానివల్ల కష్టం. బట్ వెన్ రిటర్న్స్ ఇచ్చింది అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్‌టుగెదర్. సో అందరూ ఎంత స్మాల్ క్యాప్ కోసం మాట్లాడతారు. సో ఎంత పర్సెంట్ రిటర్న్ వచ్చి వన్స్ రిటర్న్ ఇచ్చి అగైన్ ద సేమ్ అలికేషన్ ఆన్ యావరేజ్ ద సేమ్ అలికేషన్ థింగ్. రైట్ నౌ స్మాల్ క్యాప్ బాలేదు కాబట్టి మీ దగ్గర స్మాల్ క్యాప్ ఫండ్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు అని. లెట్స్ సే మీరు ఒక 5 ఫండ్స్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేశారు. మీ దగ్గర స్మాల్ క్యాప్ ఫండ్ ఉండాలి. స్మాల్ క్యాప్‌ని అవాయిడ్ చేయొద్దు. బట్ గో విత్ లెసర్ అలికేషన్. సేఫెస్ట్ అప్రోచ్ కోసం మాట్లాడుతున్నా. రేపు పొద్దున స్మాల్ క్యాప్ బాగుంది అంటే మీ ఇష్టం. 100% అలికేషన్‌కి వెళ్ళిపోండి. బట్ రైట్ నౌ బికాజ్ స్మాల్ క్యాప్ ఇంకా ఒక ప్రాపర్ స్ట్రక్చర్‌లో లేదు. ప్రాపర్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు కాబట్టి గో విత్ 10% అలికేషన్ ఆర్ అండర్ 20% అలికేషన్. నాట్ బియాండ్ దట్. బికాజ్ మనీ స్టక్ అయిపోద్ది. పోర్ట్‌ఫోలియో స్టక్ అయిపోద్ది. అండర్ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోతుంది. సో థ్యాంక్ యూ సార్ సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.